నిరంజన్ రెడ్డి గారికి ఫోన్ చేయాలి. ఎవరు మన వనపర్తి నిరంజన్ రెడ్డి గారికి. గిది గిది చూడు, ఈ వార్త చదువు. ఛాతిపై అభిమాన నేత పచ్చబొట్టు. ఇగో ఇగో ఈయన ఛాతి పైన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి టాటూ వేయించుకుందట. ఎవరు ఈయన? ఒక ఆయన తన అభిమాన నేతపై ప్రేమను చాటుకునేందుకు ఒక కార్యకర్త ఎదపై ఆయన పచ్చబొట్టు వేయించుకున్నాడు. కొన్నాళ్ళకు ఆ పచ్చబొట్టే ఆ నేతే తన గుండె ఆగకుండా కాపాడతారని, అంత్యక్రియల దాకా వెళ్లిన తనను బతికిస్తాడని ఊహించలేకపోయాడు. వనపర్తి పట్టణంలోని పీర్లగుట్టలో జరిగిన ఈ వింత ఘటన సోమవారం వెలుగు చూసింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు పట్టణానికి చెందిన తైలం రమేష్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై అభిమానంతో ఛాతిపై ఆయన పచ్చబొట్టు వేయించుకున్నాడు. కొన్నాళ్ళుగా హైదరాబాద్ లో ఉంటుండగా 3 రోజుల క్రితం వనపర్తి పీర్లగుట్టలోని 2 పడకల గదులని కాలనీలో బంధువుల ఇంటికి వచ్చారు. ఆదివారం అల్పాహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. తర్వాత ఎలాంటి చలనం లేకపోవడంతో అందరూ చనిపోయారని భావించారు. కుటుంబ సభ్యులను పిలిచి అంత్యక్రియలకు సైతం ఏర్పాటు చేశారు. ఈ విషయం నిరంజన్ రెడ్డికి తెలిసి తన అభిమాన కార్యకర్త చివరి చూపు కోసం వచ్చారు. ఈ క్రమంలో రమేష్ ఎదపై ఉన్న పచ్చబొట్టును చూస్తుండగా ఊపిరి పీల్చుకుంటున్నట్టు అనుమానం వచ్చి వెంటనే రమేష్ పై ఉన్న పూలదండలు తీయించారు. పేరు పెట్టి పిలవగా కొద్దిగా కన్రెప్పలు కదిలించడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన గంట తర్వాత కళ్ళు తెరవడంతో కుటుంబ సభ్యులు బంధువులు ఆనందాశ్చర్యాలకు గురయ్యారు. వైద్యుల సూచన మేరకు రమేష్ ను హైదరాబాద్ లో నిమ్స్కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా సమాచారం అంట. అది లేకపోతే దండం పెట్టేటోళ్ళు ఈ కథమేగా అవుతుండే. ఒకసారి అందుకే నిరంజన్ రెడ్డికి ఫోన్ చేయాలని చెప్పి. హలో అన్నా, గుడ్ మార్నింగ్ అన్నా. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు? నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నానే. నమస్తే. నమస్తే బ్రదర్, బాగున్నా? బాగున్నా అన్న, బాగున్నా. మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారన్నా. నిన్న ఒక అనూహ్యమైన ఘటన జరిగింది. అసలు ఈ రమేష్ అసలు మీరు పోయి తాకిన తర్వాత ఎట్లా జరిగిందన్న ఇది? నాకే ఆశ్చర్యం కొద్ది, ఇప్పటికీ నమ్మశక్యం కాలేదు బ్రదర్. ఏంటంటే అతను వనపర్తి వాసి, నాకు వ్యక్తిగత అభిమాని, మా కుటుంబానికి కూడా అభిమాని, మా మామగారి కాలం నుంచి కూడా. అయితే ఎన్నికల్లో కూడా నాకు పనిచేసిండు. ఆయన ఉండడం హైదరాబాద్ ఉంటాడు. అంటే మీకు తెలుసు కదా, పాలమూరు నల్గొండలు ఎక్కువ వచ్చి అక్కడ బతుకుతాడు. సో అట్లా పోయి వలస పోయి అక్కడ బతుకుతున్నటువంటి వ్యక్తి ఇక్కడ అవసరం ఉన్నప్పుడు వస్తుంటాడు. ఉద్యమ కార్యక్రమాల్లో కానీ పార్టీ కార్యక్రమాలు అప్పుడప్పుడు వస్తుంటాడు. అయితే ఆయన మొన్న శుక్రవారము శనివారము వనపర్తి వచ్చిందట. నాకు తెలీదు. వాళ్ళు ఎవరో కజిన్ ఉంటారు, పీర్లగుట్ట అని ఉంటుంది, అక్కడ కొన్ని డబుల్ బెడ్రూమ్ కట్టించి మన టౌన్ లో చాలా. అక్కడ ఒక కాలనీ ఉంటది, అందులో వచ్చి ఉన్నాడు. సండే నాడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాక సుస్థ అయిందని అడ్డం పడుకున్నాడు. అడ్డం పడుకున్న తర్వాత కొద్దిసేపటికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా లేవలేదు. హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్ అన్నాడు చనిపోయింది అని చెప్పాను. అయ్యో. తీసుకొచ్చి ఇంకా పాపం దుఃఖంలో వాళ్ళు దండలు గిండలు వేసి ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. అప్పుడు తక్కువ మంది ఉన్నారు అప్పటికి. వాళ్ళ కజిన్ వాళ్ళు, వాళ్ళ కొడుకు, ఇంకా కొంతమంది లేడీస్ వాళ్ళు ఉన్నారు. ఆ పిల్లగుట్టలో ఉండేటువంటి కాలనీ వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. నాకు ఉదయం పూట అది జరగగానే నాకు సమాచారం ఇచ్చినారు. పిల్లోడు ఫోన్ చేసిండు ఎవరో, నేను పీర్లగుట్టకి వెళ్ళి ఫోన్ చేస్తున్నా సార్, ఇట్లా తైలం రమేష్ అంటే. నేను తైలం రమేష్ అంటే నా స్కూల్ ఎంతసేపు ఆయన హైదరాబాద్ లో ఉంటాడు కాబట్టి ఇక్కడ ఉన్నాయని ఇంకెవరో అనుకుంటున్నా. ఆయన కాకుంటాడని ఆయన మీద దృష్టి అయిపోలే నాకు అసలు, ఎందుకంటే ఆయన హైదరాబాద్ ఉంటాడు. అయితే నేను మనోళ్ళు జనరల్ గా ఆపదలు అయినప్పుడు చెప్తుంటారు, అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు, మనోళ్ళు చూసుకోవాలన్నట్టు. సో నేను కొద్దిగా బిజీగా ఉన్నా. మన పార్టీ టౌన్ పార్టీ ప్రెసిడెంట్, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ వస్తారు తమ్మి అని చెప్పిన. లేదు సార్ మీరు రావాలి ఖచ్చితంగా సార్, మీ అభిమాని సార్ ఆయన. సరే ఎట్లే వస్తానా. మధ్యాహ్నం వరకు నేను వేరే కార్యక్రమాల మీద తిరుగుతుంటే 2 అయింది. సార్ తీస్తారు, ఇంకో 10 నిమిషాలు అయితే తీస్తారు, మీరు అర్జెంట్ గా రావాలని అక్కడ ఉండే ఇంకో కార్యకర్త వచ్చి ఇక సరేనా పోదాం పద, ఆపత్తి కదా అని చెప్పి నేను, మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్, నరసింహన్, మా లీడర్ అందరం కలిసిపోతాం. పోయి తీరా చూస్తానంటే మనిషి ఈయన ఉన్నాడు, రమేష్. నా వ్యక్తిగత అభిమాని, నా కార్యకర్త హైదరాబాద్ లో ఉంటే ఆయన. నేనన్నా ఇక్కడికి ఎందుకు వచ్చిండి, ఈయనకి ఏమైంది అసలు, ఇదేంటి ఆశ్చర్యం, మీరు ఎట్లా చేస్తే ఏమైంది అని నేను షాక్ గురే. వాళ్ళ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాను. ఏమో సార్ ఏమైందో తెలియదు సార్, వచ్చిండు, ఉన్నాడు, మంచిగా తిన్నాడు, ఇట్లా అయిందని వాళ్ళు ఏడ్చుకుంటే వాళ్ళు చెప్తారు. ఈ లోపల నా ఎంబడి ఉన్నటువంటి ఆ నరసింహ ఏం చేసినాడంటే తీక్షణంగా గమనించినాడు. ఆయనకి ఎందుకు అనుమానం వచ్చిందో తెలియదు. ఈ పొట్ట భాగము కదిలినట్లు అనిపించింది ఆయనకు. శ్వాస తీసుకుంటే ఇట్లా కదులుతుంది కదా, లైట్ గా కదిలింది. సార్ 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 ఒకసారి గమనించండి సార్, చూడండి సార్ పొట్ట కదులుతుంది సార్ అన్నాడు. నేను గమనిస్తే కదులుతా ఉంది. నేను అర్జెంట్ గా దండలు చేయడమ్మా అని చెప్పి కోప్పడి దండలు తీపిచ్చేసి
చాలా గట్టిగా ఇల్లు ఇచ్చకపోయేటంత గట్టిగా రమేష్ 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 అనే 5-6 సార్లు. ఆ, అంటే కళ్ళు తెరవలేదు కానీ కనుగుడ్లు కదులుతున్నాయి లోపల. అచ్చా. ఇక నేను అన్న ఈయన బతికే ఉన్నాడు, అర్జెంట్ గా తీయండి, షిఫ్ట్ చేయండి అని అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకుపోతే హాస్పిటల్ పోయినాక కొద్దిసేపు ట్రీట్మెంట్ చేసినాక కొంచెం సుస్తుంది, ఇక్కడ కాదు మామూలు పంపిండి అంటే మళ్ళీ అటు పంపిస్తే మళ్ళీ అక్కడి నుంచి నిమ్స్కి పోయినారు. అక్కడ దాకా మనిషిని పెట్టి ఎంబడి పెట్టి మానిటర్ చేయించిన. చాలా చాలా విచిత్రంగా ఉందన్న, పొద్దున్న నుంచి మీరు వచ్చేదాకా 2 గంటల దాకా ఓ మనిషి. అదే నాకు ఇట్లా ఇట్లా గిచ్చుకొని చూస్తున్నా, ఇది నిజమేనా? మళ్ళీ మాట్లాడిరన్న ఆయనతో? నిన్న మాట్లాడిన, హాస్పిటల్ ఉన్నప్పుడు 2 సార్లు మాట్లాడినా, ఇప్పుడు పొద్దున కూడా ఒక 1 గంట 40 నిమిషాల క్రితం మాట్లాడినా. ఏమంటున్నా మరి రమేష్? రేపు డిశ్చార్జ్ చేస్తాన్నారు సార్. ఆయన పాపం కృతజ్ఞతాభావంగా మాట్లాడే మాట, ప్రేమతో చాలా మాట్లాడతారు కానీ అదే 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 ఇవన్నీ మనం మానవ మాత్రం మనకి శక్తి లేదు, మనం చేస్తాం. శక్తి కాదు కానీ మరి ఆడ 7 స్టోలు తూడు స్టోలు ఉంటారు, అప్పటిదాకా కూడా లేవలేదు ఆయన. షాక్ అవుతుండ్రు వాళ్ళు. నేను బ్రతుకున్నాడని చెప్తే వాళ్ళకి ఇంకా వాళ్ళు భయపడుతున్నారు. అరే బ్రతుకున్న మనిషిని మేము ఇట్లా చేస్తామనే ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది వాళ్ళకి, తెలియకుండా. సహజంగా ఉంటది కదా, అయ్యో మేము ఎంత పొరపాటు చేస్తాం కదా, చూసుకోలేదు కదా అన్న భావన వాళ్ళకు ఉంది. ఏదేమైనప్పటికి కూడా ఒక ఈనాడు పత్రికలో ఈ వార్త ఉంది, ఛాతిపై అభిమాన నేత పచ్చబొట్టు, అభిమాన నేత తన దగ్గరకు వచ్చి తడిమితే బతికిండు అనేటువంటి విధంగా ఈనాడు పత్రికలో ఉంది. ఏదేమైనప్పటికి కూడా ఒక మంచి కార్యకర్త మీకు బ్రతకడం, మీ అందరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అది చాలా విచిత్రమైనటువంటి వార్త కదా ఇది. అది ఆడ పోయి డిసైడ్ అయిపోయిందా, పుట్టభాగం కదులుతుంటే ఈ కార్యక్రమం చేసిందట.